ఎలక్టోరల్ బాండ్స్ కన్నా చాలా పెద్ద స్కామ్. కొన్ని చట్టాలు మార్చి కొన్ని చట్టాలను తుంగలో తొక్కి మరీ ప్రవేశపెట్టిన అతి పెద్ద స్కామ్. బ్యాంకులు, యూనివర్సిటీలు, ప్రభుత్వ సంస్థలు, ఆఖరికి మన దేశ రక్షకులైన సైనికుల దగ్గర నుంచి కూడా డబ్బులు నొక్కేసిన భారీ స్కామ్. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కాళ్ళడ్డు పెట్టి మరీ చేసిన పెద్ద స్కామ్. ఈ వీడియో అయ్యేలోపు ఏంటి మనకు తెలియకుండా ఇంత పెద్ద స్కామ్ జరిగిందా అని మీరే అనుకుంటారు. అసలు మనకు తెలియకుండా ఇన్ని చట్టాలు సవరణలు జరిగాయా, ఇంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారా అని మీరే అనుకుంటారు. మీకు ఒకవేళ మసాలా వీడియోలు, ప్రాంక్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్లో చేసే హాట్ వీడియోలు కావాలంటే ఈ వీడియో మీకు కాదు, మీరు చూడకుండా ఇమ్మీడియట్గా వెళ్ళిపోవచ్చు. నా దేశం సంకనాకిపోతున్నా పర్లేదు, నేను మాత్రం స్వార్థపరుడిని, స్వార్థపరురాల్ని అని అనుకుంటే ఈ వీడియో నీకు కాదు, నువ్వు ఇమ్మీడియట్గా క్లోజ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఈ దేశంలో డబ్బుల్ని ఈ రాజకీయ లత్కోర నాయకులు ఎలా తినేస్తున్నారో నాకు సంబంధం లేదు. ఇంటికి ప్రశాంతంగా 7 గంటలకల్లా వెళ్ళిపోయి టీవీలో ఐపీఎల్ చూసుకుంటూ లుంగీ కట్టుకుని కాళ్ళు ముందుకు పెట్టుకుని మిగతాయన్నీ పక్కకు పెట్టేసి నాకు ఈ దేశం ఎటుపోతున్నా సంబంధం లేదు, నేను మాత్రం ఐపీఎల్లే నా ప్రధాన ఎజెండా అని అనుకుంటే ఈ వీడియో నీకు కాదు, నువ్వు వెళ్ళి ఐపీఎల్ చూసుకో. మార్చ్ 27 ఈ ప్రభుత్వం ఒక కొత్త ఫండ్ని క్రియేట్ చేసింది, పిఎం కేర్స్. విచిత్రంగా ఈ పిఎం కేర్స్కి మన దేశ ఎంబ్లమే చిహ్నంగా ఉంటుంది, అయినా ఇది ప్రైవేట్ ఫండ్. అండ్ దీనికి మన ప్రధానమంత్రి పేరు ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్స్ ఫండ్ అని చెప్పి, కానీ ప్రైమ్ మినిస్టర్ కేర్స్ అని చెప్పి, కానీ ఇది ప్రైవేట్ ఫండ్. దీన్ని చూసుకునేది ఎవరో తెలుసా? ఈ పిఎం కేర్స్ ఫండ్ని చూసుకునేది చైర్మన్గా ఉన్న నరేంద్ర మోదీ గారు అయితే, దీనికి ట్రస్టీలు ఎవరెవరు ఉన్నారో తెలుసా? బీజేపీ నాయకులు అనమాట. అంటే దేశంలో ఉండే ఒక ప్రైవేట్ ఫండ్కి ప్రధానమంత్రి చైర్మన్, ట్రస్టీలు వచ్చేసి నిర్మలా సీతారామన్, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, వీళ్ళు కాకుండా మరి మన అందరినీ నమ్మించాలిగా, దీనిలో మేము ఎలాంటి డబ్బులు నొక్కేయట్లేదని చెప్పి. కాబట్టి మన రతన్ టాటా, ఈ సుధా గారిని, ఈ రీసెంట్గా మన బయటకు వస్తున్న సుధా గారిని, వీళ్ళని పెట్టారనమాట ట్రస్టీలుగా. వీళ్ళు కాకుండా ఇంకొంతమంది ఇండస్ట్రియలిస్టులు కూడా ఉన్నారు. ఇందాక నేను చెప్పిన ట్రస్టీస్ లిస్ట్ ఏదైతే ఉందో ఇది మాత్రమే పబ్లిక్గా ఉన్న ఇన్ఫర్మేషన్. ఇంకా మనకు తెలియకుండా ఉన్న ట్రస్టీసు, లేకపోతే ఇంకా వేరే బోర్డు మెంబర్స్ కూడా ఇంకా చాలామంది ఉండొచ్చు. దాని గురించి మనం అడగకూడదు, అడిగిన వాళ్ళు చెప్పరు. ఈ ఫండ్స్లో ఉన్న డబ్బులు దాని యొక్క లెక్కలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కల్లోకి రావు. వీటిల్ని వాడాలంటే ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో ఉన్న వాళ్ళ డిస్క్రిప్షన్ ఉంటే చాలు, హ్యాపీగా వాడేసుకోవచ్చు. ఈ పిఎం కేర్స్లో ఉన్న పెద్ద బొక్క ఏంటంటే, ఈ పిఎం కేర్స్కి ఎవరెవరో డబ్బులు ఇస్తున్నారో డోనార్స్, వాళ్ళ పేర్లు బయటకు చెప్పరు. ఈ పిఎం కేర్స్కి ఎంతెంత డబ్బులు వస్తున్నాయి అమౌంట్, ఆ అమౌంట్ బయటకు చెప్పరు. మన దేశంలో ఎలాంటి పబ్లిక్ ఫండ్ అయినా సరే అంటే కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ వీళ్ళు ఆడిట్ చేయాలి. కానీ ఈ పిఎం కేర్స్ ఫండ్కి మాత్రం కాగ్ ఆడిట్ అనేది ఉండదు. ఒక ప్రైవేట్ ఆడిటర్తో దీన్ని ఆడిట్ చేస్తారు. మీరెవ్వరైనా సరే దీని గురించి ఏం అడిగినా సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. అంటే ఇది సమాచార హక్కు చట్టం కిందకి రాదు. కొంతమంది కోర్టులకు ఎక్కారు డిసెంబర్ 2020లో. అయితే దీనికి వీళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, ఇది ప్రైవేట్ ఫండే కానీ దీనికి మాత్రం ఆర్టీఐ వర్తించదు, అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. మీరు ఏం అడిగినా సరే మేము సమాధానం చెప్పం. ఎవడెంత డబ్బులు ఇచ్చాడు, ఎవడెంత నొక్కేశాడు, ఎక్కడికి ఖర్చు పెట్టాము, ఎవరెవరు ఇచ్చారు, ఎంతెంత ఇచ్చారు అని. దీనికి డొనేట్ చేసిన వాళ్ళు మన దేశ పౌరులే కాదు, రష్యా నుంచి రోసోబోరోన్ అనే లాంటి కంపెనీలు కూడా, అంటే విదేశాల నుంచి కూడా ఈ పిఎం కేర్స్కి డొనేషన్స్ వచ్చినాయి. అంటే మరి లెక్కలు చెప్పరు, విదేశాల నుంచి డబ్బులు వస్తాయి, ఎవరైనా ఎంతైనా వేయొచ్చు. అంటే మరి మన దేశంలో ఉన్న బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునే ప్రాసెస్లో విదేశాల కంపెనీలకు డబ్బులు పంపించి వాళ్ళు మనకి ఇచ్చేసరికి మళ్ళీ అది వైట్ అయిపోద్ది కదా, అంటే అనుకుంటున్నారు బయట టాక్, నాకు తెలీదు. అసలు ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంలో ఉంటే ఇన్ని కోట్ల డబ్బులు ఎలా వస్తాయి?
గవర్నమెంట్ ఓన్డ్ పబ్లిక్ సెక్టార్ ఎంటిటీస్ అంటే యూనివర్సిటీల నుంచి, బ్యాంకుల నుంచి, హాస్పిటల్స్ నుంచి, ఆఖరికి మన దేశ సైనికుల నుంచి కూడా ఫండ్స్ అండ్ డొనేషన్స్ కలెక్ట్ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్, సిడ్బీ, యూనియన్ బ్యాంక్ లాంటి బ్యాంకుల నుంచి కూడా ఫండ్స్ని కలెక్ట్ చేశారు. ఎల్ఐసిని కూడా వదలలేదు వీళ్ళు. ఆఖరికి సుప్రీంకోర్టులో పనిచేస్తున్న ఉద్యోగస్తుల 3 రోజుల జీతం కూడా తినేశారు వీళ్ళు. అయితే ఇందాక మన దేశం మిలిటరీని కూడా వదలలేదని చెప్పాను కదా, దాదాపు 200 కోట్లు మన ఇండియన్ మిలిటరీ ఈ పిఎం కేర్స్కి ట్రాన్స్ఫర్ చేసింది. ఢిల్లీ ఎయిమ్స్, సఫ్దార్జంగ్ హాస్పిటల్, రామ్ మనోహర్ లోహియా లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు, మీ 1 రోజు జీతం మాకు ఇవ్వాలి అని చెప్పని. అయితే అక్కడ ఉన్న మెడికల్ అసోసియేషన్స్, డాక్టర్స్ అందరూ కూడా ఎదురు తిరిగేసరికి లేదు ఇది మ్యాండేటరీ కాదు, మీ ఇష్టం వస్తే వచ్చి ఇది ఆప్షనల్ అని చెప్పని మాట మార్చారు. సరే, కాసేపు ఈ పిఎం కేర్స్ ఫండ్స్ అందరూ ఏదైతే రక్షణ వ్యవస్థ దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి, హాస్పిటల్స్ దగ్గర నుంచి, ఎల్ఐసి దగ్గర నుంచి, బ్యాంకుల దగ్గర నుంచి వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకున్న ఫండ్ ఏదైతే ఉందో దీన్ని కాసేపు మంచిగా వాడారు అని అనుకుందాం 2 నిమిషాలు. ఓకే, అయితే వీళ్ళు అఫీషియల్గా చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఈ పిఎం కేర్స్ ఫండ్ని కోవిడ్ వ్యాక్సిన్స్కి, ఆక్సిజన్ సిలిండర్స్కి, వెంటిలేటర్స్కి వాడాం అని చెప్పారు. 2020లో వ్యాక్సిన్స్ డెవలప్ చేయడం కోసం దీన్ని మొదలుపెట్టాము అని చెప్పిన ఈ పిఎం కేర్స్ ఫండ్ ట్రస్టీ, చైర్మన్లు వీళ్ళందరూ 2022 వచ్చినా సరే ₹1 కూడా దీనికి అలాట్ చేయలేదు వ్యాక్సిన్స్ కోసం, వ్యాక్సిన్స్ యొక్క డెవలప్మెంట్ కోసం. ఒక అంచనా ప్రకారం ఇంకా 2/3 అమౌంట్ ఆఫ్ పిఎం కేర్స్ ఫండ్ ఇంకా అలాగే ఉంది. అంటే మరి ఎలక్షన్స్ వచ్చినాయిగా, వాడాలిగా. పిఎం కేర్స్ ఫండ్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టి తీసుకున్న ఆక్సిజన్ సిలిండర్స్, వెంటిలేటర్స్ అన్నీ కూడా నాసిరకమే డెలివరీ చేశారు. ఇది నేను చెప్పట్లా. ఆ వెంటిలేటర్స్ని, ఆక్సిజన్ సిలిండర్స్ని రిటర్న్ చేసేసిన ఆ హాస్పిటల్స్ చెప్పినాయి. ట్రివిట్రాన్ అనే ఒక స్టార్టప్ కంపెనీ హఫింగ్టన్ పోస్ట్కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాకు ఎలాంటి అనుభవం లేదు ఈ వెంటిలేటర్స్ తయారు చేయడంలో, అయినా సరే మాకు వెంటిలేటర్స్ తయారు చేసే కాంట్రాక్ట్ వచ్చింది అని చెప్పారు. మాకు 10,000 వెంటిలేటర్లు తయారు చేయమని ఆర్డర్ వచ్చింది, దీనికి డబ్బులు పిఎం కేర్స్ నుంచి వచ్చింది అని చెప్పారు. అంటే ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వెంటిలేటర్లు ఏవైతే ఉంటాయో దీన్ని ఎలాంటి అనుభవం లేని ఒక స్టార్టప్ కంపెనీకి ఇచ్చి ప్రజల ప్రాణాలను తెద్దాం అనుకున్నారు. స్టార్టప్ కంపెనీలు మంచిగా చేస్తాయి, కానీ వీళ్ళకి అసలు ఈ డొమైన్లో ఎలాంటి ఎక్స్పర్టీస్ లేదు కాబట్టి నాసిరకం వెంటిలేటర్లు పంపించారు. అవన్నీ కూడా హాస్పిటల్స్ అన్ని వెనక్కి తిరిగి పంపించేసినాయి. లోక్నాయక్ హాస్పిటల్స్ ఢిల్లీ, ఈ హాస్పిటల్ అయితే అసలు వస్తున్న వెంటిలేటర్స్ అన్నీ కూడా నాసిరకం వెంటిలేటర్స్ వస్తున్నాయి, వీటిని మేము తిరిగి పంపించేస్తున్నామని చెప్పారు. అయితే ఇలాంటి డీల్ గురించి, లేకపోతే ఇలా ట్రివిట్రాన్ లాంటి అనుభవం లేని కంపెనీలకి డబ్బుల కోసమో, ముడుపుల కోసమో మన కేంద్ర ప్రభుత్వం, లేకపోతే ఈ నరేంద్ర మోదీ పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇలా చేయటం కొత్తమీ కాదు. ఏదైతే మనకి రాఫెల్ డీల్ ఉంది కదా, అనిల్ అంబానీ తెలుసు కదా, ముఖేష్ అంబానీ తమ్ముడు. ఈ ముఖేష్ అంబానీ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఇతనికి అసలు రాఫెల్ డీల్కి సంబంధించి ఎలాంటి, అంటే ఆ పర్టిక్యులర్ డొమైన్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, అయినా సరే రాఫెల్ డీల్ ఆయనకి ఇచ్చేశారు. ఇట్లాంటివి చాలా ఉంటాయిలేండి, మనం ముందుకెళ్ళిపోవాలి ఇంకా వీడియోలో. అయితే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పిఎం కేర్స్ నుంచి వస్తున్న వెంటిలేటర్స్ అన్ని నాసిరకంగా ఉన్నాయి అని చెప్పని కంప్లైంట్ చేసి మేము వీటిని వాడము అంటే, మహారాష్ట్ర బీజేపీ నాయకుడైన ప్రభాకర్ షిండే ఏమంటాడంటే, మన పిఎం కేర్స్ నుంచి వచ్చిన వెంటిలేటర్స్ని ఎవరైనా వాడకపోతే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని మహారాష్ట్ర ఆ పర్టిక్యులర్ ముంబై మున్సిపల్ కమిషనర్ మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. అయినా అసలు వేరే వాళ్ళ నుంచి వెంటిలేటర్స్ ఎందుకు వాడకూడదు, పిఎం కేర్స్ నుంచి వచ్చే వెంటిలేటర్స్ ఎందుకు వాడాలి? మీరిచ్చే తప్పాసి వెంటిలేటర్లు వాడి ప్రజల ప్రాణాలు కోల్పోవాలా? మన దేశ అంబాసిడర్స్ ఉంటారు కదా, దౌత్యవేత్తలు, వీళ్ళని కూడా ఈ పిఎం కేర్స్ ఫండ్ యొక్క డొనేషన్స్ గురించి వాడుకున్నారు. మీరు విదేశాల నుంచి డొనేషన్స్ తీసురండి అని వీళ్ళని పురమాయించారు. మీకు FCRA అనే ఒక యాక్ట్ గురించి మీకు తెలియాలి. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పని 2010 విదేశాల నుంచి వస్తున్న డబ్బుల్ని రెగ్యులేట్ చేయడానికి ఒక యాక్ట్ ఉంది.
ఈ యాక్ట్ ప్రకారం విదేశాల నుంచి ఎవరెవరైతే మనకు డొనేషన్స్ ఇస్తున్నారో లేకపోతే ఏ డొనేషన్స్ అయితే వస్తున్నాయో వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అండ్ డాక్యుమెంటేషన్స్ అన్నీ అకౌంటబుల్గా ఉండాలి. సో మరి ప్రజలకు తెలియకూడదు కదా మనకు డబ్బులు ఎంత వస్తున్నాయి, మనం ఎంత ఖర్చు పెడుతున్నాము అని చెప్పి మింగేస్తున్నాము అని చెప్పని. సో ఏం చేశారంటే ఈ FCRA యాక్ట్ కింద వచ్చే అన్ని ప్రొవిజన్స్ని కూడా ఎగ్జామ్ చేసేసారు పిఎం కేర్స్కి. అయితే మనకున్న చట్టాల ప్రకారం ఈ FCRA నుంచి వచ్చిన ఫండ్స్ని ఒకవేళ ఎక్కడైనా ఎగ్జామ్షన్స్ ఏమన్నా జరిగితే, ఇప్పుడు బేసిక్గా FCRA ప్రకారం వచ్చిన ఫండ్స్ని అన్నీ కూడా అకౌంటబుల్గా ఉండాలనుకుంటున్నాం కదా. ఈ లెక్కలు చూపించినప్పుడు ఏ ఫండ్స్ అయితే లెక్కలు చూపించట్లేదో అవన్నీ కాగ్ కిందకి వెళ్ళాలి, కాగ్ ఆడిట్ అనేది జరగాలి. కానీ అక్కడ ఎగ్జామ్ తీసుకొని ఇక్కడ కాగ్ ఆడిట్ చేయాల్సింది పోయి అక్కడ ఎగ్జామ్ తీసుకున్నారు ప్రొవిజన్స్కి, ఇక్కడికి వచ్చి కాగ్ ఆడిట్ కూడా జరపట్లేదు. కాగ్ ఆడిట్ జరగకపోతే మరి లెక్కలు ఎలా తెలుస్తాయి అంటే మరి ప్రజలకు చెప్పాలి కదా లెక్కలు. మేము చెప్పం, ఎందుకంటే మేము ఒక ప్రైవేట్ ఆడిటర్ని పెట్టుకుంటాం అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రైవేట్ ఆడిటర్ని పెట్టుకొని అతనితో ఈ లెక్కలు చేపిస్తుంది, కానీ కాగ్తో కాదు. కాగ్తో చేస్తే మరి దేశానికి తెలిసిద్దిగా. CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ప్రతి కంపెనీ కూడా సామాజిక బాధ్యత కింద మన దేశానికి కొంత ఫండ్ అనేది డొనేట్ చేయాలి. ఈ పిఎం కేర్స్ రాకముందు ఈ CSR అనేది మనకి ఇంతకుముందు వేరే ఫండ్స్ ఉండేవి, గుర్తుందా? పిఎం రిలీఫ్ ఫండ్, PMNRF, ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్, CMRF, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్. వీటికి కంపెనీస్ అనేవి సామాజిక బాధ్యత కింద ఈ CSR ఫండ్స్ని డొనేట్ చేస్తాయి. ఇలా సామాజిక బాధ్యత కింద డొనేట్ చేసినందుకు ఈ కంపెనీలు కట్టిన డబ్బుల మీద ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. సామాజిక బాధ్యత కింద కంపెనీలు ఈ CSR ఫండ్స్ని కేవలం పబ్లిక్ అథారిటీ అంటే మన ప్రభుత్వాలకు మాత్రమే ఫండ్స్ని డొనేట్ చేస్తాయి. అయితే మన పిఎం కేర్స్ కాసేపు పబ్లిక్ ఫండ్ అంటారు, కాసేపు ప్రైవేట్ ఫండ్ అంటారు కదా. అంటే ఇది ఏ ఫండ్ కింద వస్తుంది అనేది వీళ్ళు చెప్పరు క్లియర్గా. సో క్వశ్చన్స్ అరైజ్ అయినాయి. అసలు పబ్లిక్ ఫండ్ అన్నప్పుడు కాకుండా అంటే ఇది పబ్లిక్ ఫండ్ కాదు, ఇది ప్రైవేట్ ఫండ్, మేము ఎవరికి లెక్కలు చెప్పము అని చెప్పినప్పుడు నేను CSR ఫండ్ మీకెందుకు ఇస్తాను, ఎందుకంటే CSR అనేది పబ్లిక్ ఫండ్ కదా అని కొంతమంది క్వశ్చన్ చేశారు. అయితే మరి మనం చేస్తున్న అవినీతి సామ్రాజ్యాన్ని బాగా విస్తరించాలి కదా. కాబట్టి ఏం చేశారంటే కంపెనీస్ యాక్ట్ 2013 దీన్ని కూడా సవరించేశారు. అంటే నువ్వు ఇస్తున్నది పబ్లిక్ ఫండ్ కాదు, ప్రైవేట్ ఫండ్ అయినా సరే CSRకి నువ్వు డొనేట్ చేయొచ్చు. వీళ్ళింతటితో ఆగల, ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకి డొనేషన్స్ వెళ్ళిపోతాయో అని భయపడి ఎలాంటి స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అయినా CM రిలీఫ్ ఫండ్ లేకపోతే వేరే రిలీఫ్ ఫండ్స్ అంతెందుకు PMNRF లాంటి ఫండ్స్ కూడా మీరు CSR అనేది ఏదైతే కంపెనీలు డొనేట్ చేస్తాయి డబ్బులు, ఈ డబ్బులు పిఎం కేర్స్కి తప్ప మిగతా ఎవరికి డొనేట్ చేసినా మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉండదు అని చెప్పని దాన్ని కూడా తొక్కేశారు. అంటే మాకు తప్ప నువ్వు ఎవరికి డబ్బులు ఇచ్చినా సరే డొనేట్ చేసినా సరే నీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఉండదు, నువ్వు నాకు మాత్రమే ఇవ్వాలి, అప్పుడే నువ్వు బెనిఫిట్ పొందుతావు అని చెప్పని ఇక్కడ కూడా మళ్ళీ చట్టాలని తొంగలో తొక్కింది ఈ ప్రధానమంత్రి మోదీ పరిపాలిస్తున్న ప్రభుత్వం. కొన్ని PSUలు అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ దగ్గర కూడా వాళ్ళు రెగ్యులర్గా CSRకి ఇచ్చే ఫండ్స్ కంటే కూడా ఎక్కువగా తీసుకున్నారు. అంటే వాళ్ళ లిమిట్ని కూడా ఎక్సీడ్ చేయించేసి తీసుకున్నారు. 1948 నుంచి PMNRF ఉంది కదా, మరి దాని నుంచే డబ్బులు తీసుకోవచ్చు కదా. ఇప్పుడు కొత్తగా ఒక పిఎం కేర్స్ అని చెప్పి కొత్త ఫండ్ ఎందుకు క్రియేట్ చేయాలి అని అడిగితే దీనికి సమాధానం ఏం చెప్తారంటే లేదు PMNRF ఏదైతే ఉందో దానికి డొనేషన్స్ ఎవరెవరైతే ఇస్తారో వాళ్ళ పేర్లు బయటికి రావు, డబ్బులు ఎంత ఇచ్చారో బయటికి రావు, కాబట్టి ఇది పెట్టామంటారు. అఫ్కోర్స్ వీళ్ళు కూడా చెప్పారనుకుంటున్నది వేరే విషయం. అదే మాకు ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు PMNRF ఏదైతే ఉందో దీనికి డబ్బులు వస్తున్నాయి, దీని పేర్లు ఇవ్వట్లేదు, లేకపోతే డొనేషన్స్ యొక్క అమౌంట్ ఇవ్వట్లేదు కదా. మరి పిఎం కేర్స్కి ఇస్తున్నారా? ఇవ్వట్లా. అమౌంట్స్ డిస్క్లోజ్ చేస్తున్నారా? చేయట్లా. RTIలోకి తీసుకొచ్చారా? తీసుకురాలా. అయినా సరే పిఎం కేర్స్ ఎందుకు? ఎందుకంటే తినేయాలిగా, ప్రజల డబ్బులు కోట్లు తినేయాలిగా, అందుకనమాట. సరే మరి NDRF కూడా ఉంది కదా, NDRFలో అయినా సరే తీసుకోవచ్చు కదా అని అడిగితే దానికి ఏం చెప్తారు తెలుసా? లేదు NDRF పబ్లిక్ ఫండ్, దాన్ని
కానీ దీంట్లో మాత్రం పిఎం కేర్స్లో ప్రైవేట్ ఫండ్ కూడా ఉంటుంది కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ మనం కన్సిడర్ చేయలేము. దీనిలో పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఫండ్స్ రెండు ఉంటాయి కదా, కాబట్టి ఎన్డీఆర్ఎఫ్లోకి మేము ఇనిషియేట్ చేయలేము, పిఎం కేర్స్ మాత్రమే తీసుకొస్తామంటారు. కానీ అసలు విషయం అది కాదనమాట. ఎన్డీఆర్ఎఫ్ కింద వచ్చిన డబ్బులు, ఎన్డీఆర్ఎఫ్కి వచ్చిన డబ్బులు ఏదైతే ఉంటాయో అవన్నీ కాగ్ ఆడిట్ చేస్తుంది అనమాట. కాకపోతే మనకు పిఎం కేర్స్ కాగ్ ఆడిట్ చేయకూడదు కదా, మన సొంత ఆడిటర్ ఉండాలి కదా లెక్కలు చూసుకోవడానికి. కాబట్టి కాగ్ కిందకు వస్తుంది కాబట్టి పిఎం కేర్స్ డబ్బులు ఎన్డీఆర్ఎఫ్లోకి ఇవ్వరు అనమాట, లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ని ఇనిషియేట్ చేయలేదన్నమాట. పిఎం కేర్స్ ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉన్న ఫండ్ కాబట్టి, ప్రైవేటు వ్యక్తులు అడ్వైజర్స్గా ఉన్న ఫండ్ కాబట్టి దీన్ని చక్కగా వాడుకోవచ్చు, ఎవరితో సంబంధం లేదు, లెక్కలు ఉండవు. పిఎం కేర్స్ ఎస్టాబ్లిష్ చేసే టైంకి పిఎంఎన్ఆర్ఎఫ్లో అంటే పాత ఫండ్ ప్రధానమంత్రి ఈ ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో దీంట్లో 3800 కోట్లు ఆల్రెడీ అన్స్పెంట్ మనీ ఉంది. ఈ అన్స్పెంట్ మనీ ఉన్నా సరే దీన్ని ఖర్చు పెట్టకుండా కొత్తగా ఒక ఫండ్ క్రియేట్ చేశారు. పిఎం కేర్స్ ఫండ్లో ఎంత డబ్బు మూలుగుతుంది, ఎన్ని కోట్ల డబ్బు మూలుగుతుంది ఎవ్వరికీ తెలియదు, లెక్కలు ఎవరు చెప్పరు. ఒకే ఒక్కసారి పిఎం కేర్స్ వెబ్సైట్లో ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆ స్టేట్మెంట్ సెప్టెంబర్ 2020లో రిలీజ్ చేశారు. ఆ స్టేట్మెంట్ ప్రకారం 27 మార్చ్ 2020 నుంచి 31 మార్చ్ 2020 అంటే దాదాపు 4-5 రోజులకు మాత్రమే అక్యూములేట్ అయిన డబ్బు విలువ దాదాపు 3000 కోట్లు. మళ్ళీ చెప్తున్నా, 5 రోజుల్లో పిఎం కేర్స్కి వచ్చిన డబ్బు దాదాపు 3000 కోట్లు. మరి 2020లో ఎస్టాబ్లిష్ చేసిన ఈ పిఎం కేర్స్కి ఇప్పటిదాకా ఎన్ని వేల కోట్లు వచ్చుండొచ్చు, ఎన్ని లక్షల కోట్లు వచ్చుండొచ్చు మీ ఊహకే వదిలేస్తున్నా. మే 2020లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఒక నివేదిక ప్రకారం కేవలం 2 నెలల్లోనే దాదాపు 10,000 కోట్ల కంటే ఎక్కువ డబ్బు అక్యూములేట్ అయింది ఈ పిఎం కేర్స్ ఫండ్లో అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చింది. అయితే ఇంకా దీనికంటే ఎక్కువే ఉండొచ్చు, మల్టిపుల్ టైమ్స్ ఉండొచ్చు అని ఒక అంచనా వేశారు. దాదాపు 100 మంది సివిల్ సర్వెంట్స్, రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్, వీళ్ళందరూ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఒక లెటర్ రాశారు. ఏంటి, ఆర్టీఐ యాక్ట్లో నీ పిఎం కేర్స్ ఫండ్స్ ఎందుకు పెట్టవు, నీ డబ్బులు ప్రజల నుంచి కలెక్ట్ చేస్తున్న డబ్బులు ఎవరు ఎంత ఇచ్చారు, ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది నువ్వు ఎందుకు చెప్పవు అని ఓపెన్గా ఒక లెటర్ రాశారు రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్. అయితే నార్మల్గానే ప్రెస్ మీట్లకు సమాధానం చెప్పని, ప్రెస్ మీట్లు పెట్టని మన ప్రధానమంత్రి మోదీ ఇక్కడ కూడా ఎలాంటి సమాధానం చెప్పాల. పిఎం కేర్స్కి సంబంధించిన అకౌంటబిలిటీ గురించి, ట్రాన్స్పరెన్సీ గురించి ఇప్పటికీ చాలా కేసులు హైకోర్టుల్లో నడుస్తూనే ఉన్నాయి. 2020లోనే ఇన్ని వేల కోట్ల డబ్బులు ఇక్కడ మూలుగుతున్నాయి అంటే 2021లో సెకండ్ వేవ్ వచ్చింది. ఆ టైంలో ఇంకెంత డబ్బు వచ్చి ఉండాలి. ప్రజల ప్రాణాలు కోల్పోతున్నాయి, ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. కానీ కోవిడ్ టైంలో చనిపోతున్న శవాల మీద మన బీజేపీ నాయకులకి కోట్లకి కోట్లు డబ్బులు కనిపించినాయి, వాళ్ళ ప్రాణాలు కనపడలా, వాళ్ళ ఆర్తనాదాలు వినపడలా. 11,000 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ స్కామే మీకు పెద్ద స్కామ్ లాగా అనిపిస్తే పిక్చర్ అభి బాకీ హై మేరా దోస్త్. ఈ దేశాన్ని తిమింగలాలు తింటున్నాయి. ఇదే తిమింగలాలకు మళ్ళీ ఓటేస్తావా?